హాయ్ కేటీ ఫ్యాన్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ నందుని. చాలా 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 థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఇప్పుడు మాట్లాడి కామెంట్స్ పెట్టిన అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఈ వీడియో చేయాలనుకోలేదు. బట్ మీ కామెంట్స్ చూసి మీ అందరికీ ఒక్కరికి రిప్లై ఇవ్వలేక, అందరికీ రిప్లై ఇవ్వలేక ఇలా షార్ట్ వీడియో చేయాల్సొస్తుంది. మీరందరూ నన్ను తనుజ వీడియోస్ చేయండక్క బాధేస్తుంది అంటున్నారు. కానీ నేను ఒక 2 విషయాలు క్లారిటీగా చెప్తాను వినండి. తనుజ గారు, కళ్యాణ్ గారి వీడియోస్ నేను సంవత్సరం నుంచి బిగ్ బాస్ ఇంచుమించుగా 11 నెలల నుంచి చేస్తున్నాను. చాలా బాధగా ఉంది తనుజ గారి మీద వీడియోస్ చేయనందుకు. నిన్న తనుజ గారు బయటికెళ్ళినప్పుడు కేక్స్ అండ్ చాక్లెట్స్ సంబంధించి తన వెబ్ సీరీస్ ప్రమోషన్స్ వచ్చాయి. ఆ సీరీస్‌ని ప్రమోషన్ చేయాలని నాకు చాలా ఉంది. బట్ వాళ్ళు అన్న మాటలు ఒక్కొక్క మాట వింటుంటే ఆడపిల్లగా అసలు ఎందుకు నాకు ఇది అవసరమా అని అనిపించింది నిజంగా. ఏమొస్తుంది చెప్పండి? ప్రతి ప్యానెల్‌కి సంబంధించి ప్రతి ప్యానెల్‌లో మాట్లాడే వాళ్ళలో నా ఫాలోవర్స్ ఎవరో ఒకళ్ళుంటారు. వాళ్ళొచ్చి నందక్క నిన్నిలా అంటున్నారు, నందక్క ఇలా అంటున్నారంటే వదిలేసా, నేను క్యాజువల్‌గా వదిలేసా. పోనీలమ్మా పోనీలెండి అనుకోని నిన్నని. కానీ వచ్చి డైరెక్ట్‌గా డీఎం చేయడం కానీ, కామెంట్స్ పెట్టడం కానీ ఎంత బాధేస్తది ఒక ఆడపిల్లకి. అందుకే నేను అప్పటికి కూడా నేను తనుజ గారి మీద నేను వీడియో చేయలా. నేను చెప్పడం మీకు రాంగ్‌గా పోర్ట్రే అయింది. అది మీరు రాంగ్‌గా అర్థం చేసుకున్నారు. నేను దాన్నేం చేయలేను. ఇంత బాధ పెట్టారు కాబట్టి నేను ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవాల్సొచ్చింది. గట్టిగా నిర్ణయం తీసుకున్నానంటే మీకు అర్థమై ఉండాలి. నేను ఎందుకు నిర్ణయం తీసుకున్నానని. అంతగా బాధ పెట్టారండి. అంతగా మాటలన్నారు. అది చెప్పలేను. అందుకే. కానీ అడిగిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఫ్యూచర్‌లో ఇదంతా నెగెటివ్ అంటే నందు ఎలాంటి నెగెటివ్ చేయలేదు అనుకున్న వాళ్ళు ఉంటారు కదా! పెట్టడానికైతే ట్రై చేస్తాను. బట్ ఇప్పుడైతే పెట్టలేనండి. అందుకే చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. సారీ ఎవ్రీవన్.